రే చూడబోతే పెద్ద పార్టీలో ఉన్నాడా? పెద్ద పార్టీ వాడి ఫేస్ సరిగ్గా చూసావా? పోయిన నెలలో కూడా ఒకడు ఇదే టైప్ లో వచ్చాడు. ఎంత సరుకు కొన్నాడో తెలుసా? ఎంత కొన్నాడు? 3 లక్షల రూపాయలు. 3 లక్షల రూపాయలకా? హలో, వాట్ యు వాంట్ సార్? నీకు తెలుగు తెలీదా? మీకు ఇంగ్లీష్ తెలీదా? నేనెవరో తెలుసా? ఎవరు? మా ఊర్లో వెళ్తున్న రైల్ని ఒంటి చేత్తో ఆపేవాడు. అది చచ్చిపోతావు. నువ్వు నోరు మూసుకున్నట్లేవా? బిజినెస్ చూడరా. ఇంతకీ మీకు ఏం కావాలి సార్? చూస్తున్నాను కదా, తొందర పెడతారు ఎందుకు? తప్పగా ఆపు. బీరువాకి తాళాలు గేళాలు ఉండవా? బీరువానా? వాషింగ్ మిషన్ అయ్యా. వాషింగ్ మిషన్? ఏం కావాలి? హలో, ఇది అమ్మేది కాదు. ప్యాక్ చేయమందాం అనుకున్నాను. మరి ఎందుకు అలా వంగోవడం? లోపల ఏమీ లేవేంటి? అన్ని సూపర్ ఫ్రిడ్జ్ అండి. ఇందులో మాయామరము ఏమీ లేదు కదా? అంటే అదేం లేదు, ఐటమ్ బాగోపోతే మార్చేస్తామని చెప్పబోతున్నా. సరేలే. అవును, ఇక్కడ అందరూ కలిసి పోలీసులకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారని విన్నానే. ఏమండి, పోలీసులు లేకుండా ప్లాన్ చేయడానికి ఇక్కడ స్మగుల్ గుడ్స్ అమ్ముతున్నావా? లండన్ పంపడానికి ప్లాన్ చేసామండి. ఏంటి నువ్వు ఇలా అంటున్నావు? వీడేమో కిస్సు పుస్సు అంటున్నాడు. నేను వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాల్సిందే. నువ్వు నోరు మూసుకుని ఉంటారా? వచ్చిన కస్టమర్స్ అందరూ తప్పుగా అనుకుంటున్నారు. ఇదిగో చూడండి, ఈ 3 నెలల లోపు మా షాపులో ఎవరైతే ఐటమ్స్ కొంటారో వాళ్ళందరినీ లండన్ పంపిస్తామండి. అందరినేనా? అందరినీ కాదు, కొందరినే. ఐటమ్ తీసుకునేవాళ్ళు? అయ్యో అయ్యో, మా దగ్గర ఐటమ్ తీసుకున్న వాళ్ళకి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్లన్నీ ఒక దగ్గర కింద మీద వేసి కలిపి అందులో నుంచి 20 మందిని సెలెక్ట్ చేసి లండన్ పంపిస్తారు. ఓ, ఏ ఐటమ్ తీసుకున్నా పంపిస్తారా? ఏ ఐటమ్ తీసుకున్నా? ఏ ఐటమ్ తీసుకున్నానా? గల్లా పెట్టి తప్ప ఎకరాలు చేస్తున్నారే. సరేలే, ఏదన్నా పెద్ద ఐటమ్ తీసుకున్నా. ఏ సామాన్లో నచ్చట్లేదు. ఈ సామాన్లు చూసాను, దీన్ని ఎలా కొనాలి? ఇది అమ్మేది కాదు. ఐరన్ బాక్స్. ఎంతమ్మా ఇది? 200. 20 రూపాయలు? 200. 200? దీన్ని ప్యాక్ చేయమ్మా. లండన్ కూపన్ కౌంటర్లో తీసుకోండి. ఏంటమ్మా, కూపన్ అడిగితే కౌంటర్ లో తీసుకో, ఎన్కౌంటర్ ఏదేదో అంటావు. ఏమయ్యా, ఈ పచ్చ బ్యాగ్ లో ఏముంది? కింద కట్టుకునే లంగోటి.